If you guys are planning to Madmalli Gudisa hill station, please don't. సో హిల్ స్టేషన్‌లో గుడిస కొంచెం క్లైమేట్ కంట్రోల్‌లో ఉన్నా సరే, బడ్జెట్ మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా వసూలు చేస్తున్నారు. సో స్టేకి గుడిస హిల్ స్టేషన్‌కి తీసుకెళ్ళినందుకు దే ఆర్ చార్జింగ్ ₹2000 నైట్ డిన్నర్‌కి, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ప్లస్ మిమ్మల్ని మార్నింగ్ తీసుకెళ్ళినందుకు ₹1000 చార్జ్ చేస్తున్నారు జీప్ మీద. ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఆ జీప్స్ కండిషన్‌లో లేవు. అండ్ ఆ హిల్ స్టేషన్‌కి వెళ్ళడానికి పర్ హెడ్ ₹1000, నాట్ ఫర్ జీప్ ₹1000, పర్ హెడ్ ₹1000. అండ్ ఆ జీప్‌లో 7-8 మెంబర్స్‌ని కుక్కుతున్నారనమాట. సో అస్యూమ్ దట్ 8 మెంబర్స్ ఇంటూ ₹1000, ₹8000 వసూలు చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఆ జీప్ కంట్రోల్ ప్రాపర్ కండిషన్స్‌లో లేవు. అండ్ జస్ట్ సన్‌రైజ్‌కి తీసుకెళ్ళి సన్‌రైజ్ తీసుకొస్తారనమాట. 4:30కి తీసుకెళ్తారు. మళ్ళీ 7:30 కల్లా తీసుకొస్తారు. ఓకే. అండ్ ఎటువంటి సేఫ్టీ మెజర్స్ లేవు, ఏమీ లేవు. అండ్ అలాగే ప్రైవేట్ వెహికల్స్ మాత్రం అలౌ చేయట్లేదు. ప్లీజ్ రిమెంబర్, మీరు మారేడుమల్లి దాకా వెళ్ళి మీ వెహికల్స్‌ని అలౌ చేయట్లేదని చెప్పేసి ఫీల్ అవ్వకండి. అక్కడే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఏ ప్రైవేట్ వెహికల్స్‌ని అలౌ చేయట్లేదు. నాట్ ఈవెన్ బైక్, నాట్ ఈవెన్ కార్. ఈవెన్ దో మీరు 4x4 యూజ్ చేసినా, ఏడీవీ యూజ్ చేసినా సరే వాళ్ళు అలౌ చేయట్లేదు. సో మీరు చచ్చినట్టు ఆ బొలెరో వాళ్ళు ఇచ్చిన వెహికల్‌లోనే వెళ్ళాలి. పర్ హెడ్ ₹1000 నుంచి ₹1500 ఛార్జ్ చేస్తారు. సో ఇది బేసిక్‌గా అక్కడ జరుగుతుంది. ఇది స్కామ్ అని అనలేను. ఎందుకంటే పబ్లిక్ సివిక్ సెన్స్ లేకుండా పైకెళ్ళి క్యాంపింగ్‌లు చేయటము, చాలామంది ఘాట్ సెక్షన్‌లో వెళ్తూ యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. సో రోడ్స్ చాలా అంటే చాలా వరస్ట్‌గా ఉన్నాయి. నేను చూపిస్తా కావాలంటే వీడియోస్ చూడండి. నేను రీసెంట్‌గా ఒక 10 డేస్ బ్యాకే వెళ్ళాను. చాలా వరస్ట్ ఉన్నాయి. సో మీరు ఎంత పెద్ద ఎక్స్‌పర్ట్ అయినా సరే మేబీ మీరు ఎక్స్‌పర్ట్ అయి ఉండొచ్చు. మీరు అనుకున్నట్టు ఎక్స్‌పర్ట్ కాకపోయి ఉండొచ్చు కదా! సో యాక్సిడెంట్స్ అవుతున్నాయి. బట్ చార్జెస్ మాత్రం చాలా హెవీగా చార్జ్ చేస్తున్నారు. సో వెళ్ళాలా లేదా ముందే డిసైడ్ అవ్వండి. మారేడుమల్లి దాకా వెళ్ళి మాత్రం ప్లీజ్ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఇఫ్ యూ ఆర్ కన్సర్న్ అబౌట్ మనీ.